ఏపీ అసెంబ్లీ సమావేశాలు నిర్వధికంగా వాయిదా పడ్డాయి. ఈ సమావేశాల్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు. అలాగే దాదాపుగా ప్రశ్నోత్తరాల సమయంలో భారీ స్థాయిలోనే ప్రశ్నలు, సమాధానాలు ఇలా అన్నీ కూడా జరిగిపోయినాయి. సో ఇవన్నీ పక్కన పెట్టేస్తే జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారినటువంటి అంశాలు. ఎందుకని అంటే చంద్రబాబు నాయుడు తర్వాత లోకేష్ని టీడీపీ పార్టీలో కీలకంగా వ్యవహరించే విధంగా చూడాలని, సింపుల్గా చెప్పాలంటే నెక్స్ట్ సీఎం లోకేష్ అనే విధంగా ప్రమోట్ చేస్తుంది టీడీపీ పార్టీ. సో ఇప్పటికే టీడీపీలో మంత్రులు, అలాగే ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇలా ప్రతి వ్యవహారం, నామినేటెడ్ పోస్టుల భర్తీతో సహా ప్రతి వ్యవహారంలో కూడా లోకేష్ కలగజేసుకుంటున్నారని, షాడో సీఎంగా పనిచేస్తున్నారని, ఒక మాటలో చెప్పాలంటే చంద్రబాబు నాయుడు సీఎంఏ కానీ అనధికారికంగా సీఎంగా మొత్తం నడిపిస్తున్నటువంటి వ్యక్తి లోకేషే అనేటువంటి వాదనలు చాలా వరకు వినిపిస్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ 5 ఏళ్ల తర్వాత చంద్రబాబు నాయుడు లోకేష్ని ప్రమోట్ చేసి లోకేషే నెక్స్ట్ ముఖ్యమంత్రి అనే విధంగా, దానికి సమర్థుడు, చేయగలడు అనే విధంగా తీసుకురావాలనేటువంటి తాపత్రయం, ఆ ప్రయత్నం చాలా గట్టిగానే చేస్తున్నారు. మరి ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ చేసినటువంటి వ్యాఖ్యలు, వచ్చే 10 ఏళ్ళు కూడా ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడే ఉంటాడు అంటూ ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు. అంటే ఇక్కడ చాలామంది చాలా సింపుల్గా తీసుకోవచ్చు ఈ విషయాన్ని. ఏముంది దాంట్లో, ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ చెప్పేటువంటి అంశమే కదా, చంద్రబాబు నాయుడు అనుభవం కలిగినటువంటి వ్యక్తి, చంద్రబాబు నాయుడు సమర్థుడు, చంద్రబాబు నాయుడు ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుంది అని చెప్పి ఆయన ఎన్నో సందర్భాల్లో చెప్పారు. వీటిని దృష్టిలో పెట్టుకునే టీడీపీకి మద్దతు ఇచ్చి నేను కూటమిలోకి వెళ్ళడం జరిగిందని కూడా ఆయన చెప్పారు. సో కాబట్టి చంద్రబాబు నాయుడు మీద ఉన్నటువంటి నమ్మకం, అభిమానం, వీటి కారణంగానే మనకి పవన్ కళ్యాణ్ ఈ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు, చంద్రబాబును పొగిడారు అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఆ వ్యాఖ్యల వెనుకున్నటువంటి అసలు అంతరార్థం ఏంటి అంటే, లోకేష్కి చెక్ పెట్టేటువంటి ప్రయత్నమే పవన్ కళ్యాణ్ చేస్తున్నారా అంటే, వచ్చే ఎన్నికల్లో లోకేష్ని సీఎంగా చూడాలి అని చెప్పి పవన్ కళ్యాణ్ ఆశించట్లేదా? అందుకే నెక్స్ట్ కూడా చంద్రబాబే ముఖ్యమంత్రిగా ఉండాలి, లోకేష్ వద్దు అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పాడా? సో ఇలాంటి ప్రశ్నలే ప్రస్తుతం సోషల్ మీడియాలో నడుస్తున్నాయి. పలువురు రాజకీయ ప్రముఖులు కూడా దీని మీద విశ్లేషణలు కూడా చేస్తున్నారు. ఓవరాల్గా పవన్ కళ్యాణ్ లోకేష్ని పక్కన పెట్టాలని చూస్తున్నారు, లోకేష్ని ముఖ్యమంత్రి స్థానంలోకి రానివ్వకూడదని చెప్పి ఆయన మాట్లాడినటువంటి వ్యాఖ్యల వెనకున్నటువంటి అంతరార్థం అనేటువంటి వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి దీంట్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయనేది అయితే చూడాలి.